సార్ రామాయణంలో ఇంకొక పాత్ర ఉంది, మందార పాత్ర. ఇప్పుడు కూడా చెప్పుడు మాటలు ఎవరన్నా వింటుంటే మందారాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ పాత్ర ఏంటి సార్? ఆ పాత్ర గురించి మీరు మీ రామాయణంలో ఏం రాశారు? రామాయణంలో వాస్తవంగా కథ సజావుగా సాగుతున్నప్పుడు మలుపులు తిరుగుతాయి. విషయం ఏంటి? రామాయణం మొత్తం దాని యొక్క కథ లక్ష్యం ఏంటి? ఫలశ్రుతి అన్నట్టుగా లక్ష్యం ఏంటి? రాముడు రావణాసురుణ్ణి సంహరించాలి. అది కథలో చివరి. అక్కడికి వెళ్ళటానికి మలుపులు వస్తుంటాయి. అందులో ప్రధాన మలుపు మందర. మనకు మందర వచ్చే వరకు అంత సజావుగా అనిపిస్తుంటుంటుంది. ధర్మము, న్యాయము, అసలు ఒక ఆదర్శవంతమైంది ఒక మాట, అసలు ఏది చెప్తే అది జరగటము. ఇక్కడ రాగానే అసలు ఇలాంటి అనుమానం మొదలవుతుందా అనేది ఉంటుంది. మందర ఎవరు అని అంటే నారదుడి పాత్ర లాంటిదేనా ఇది కూడా? కాదు, అట్లా చెప్పడానికి లేదు. ఈమె దాసి. అసలు నారదుడితో ఎట్లా పోలుస్తాం? నారదుడి విద్వత్తు వేరే, నారదుడి లక్షణం వేరే. ఈమె కేవలం దాసి. ఏమిటంటే వెనకటికి మీకు రాజులు, మహారాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు పెళ్ళైతే పని మనుషుల్ని ఇచ్చేవాళ్ళు కదా. అవును, తోడు ఇచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఇచ్చేవారు. ఈ గూని ఉన్న మందర అనేది ఆ కేకే మహారాజు అరణం అంటారు. అరణం అంటే ఈమె దగ్గర పోయి పడి ఉండే దాసి అనుకోండి. అట్లా పంపిస్తాడు. పంపిస్తే ఈమె ఏంటంటే ఆయనకు మాట ఇచ్చొస్తుంది, నా బిడ్డకు ఏమి ఇబ్బంది జరగకుండా, ఏమీ జరగకుండా నేను చూసుకుంటా, ఇది నా బాధ్యత అనే బాధలో వచ్చి ఈమె వస్తుంది. తర్వాత ఏమవుతుంది? మందర ఇప్పుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తా అని అన్నప్పుడు మందర బయట వింటుంది. విని అప్పుడు వచ్చి కైకేయికి చెప్తుంది. ఏం చెప్తుంది? చెప్పుడు మాటలు చెప్తుంది. అయితే ఇక్కడ వినాలి మీరు. చెప్పుడు మాటలు 4 సార్లు చెప్తే ఎంతటి వివేకవంతుడైనా కానీ అవునేమో అని ఆలోచిస్తాడు. అది రావటానికి అక్కడ కైకేయికి చెప్తాడనమాట. వచ్చి, అమ్మ నువ్వు పిచ్చిదాని ఉన్నవేంటి? నీ తండ్రి నన్ను ఎందుకు పంపించిండు? నీకు భరతుడు కొడుకున్నాడు కదా, నీ కొడుకును కాదని రాముణ్ణి రాజును చేస్తే నీ కొడుకు దాసి, ఇక నేనుండేది నువ్వే దాసి అయిపోతావు. ఆమె కౌసల్య మహారాణి అయిపోతుంది. రాముడు పిల్లలు వాళ్ళు అవుతారు. నీకు కూడా కొడుకున్నాడు కదా, నీ కొడుకు ఏం కావాలా అని చెప్తాడు. చెప్తే ఆమె ఏమంటుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాముడు చాలా గొప్పవాడు. రాముడైతే నీకు వచ్చేదేంటి? ఎందుకు ఇలాంటి దాష్టత్వం మాటలు మాట్లాడుతున్నావు? నాకు రాముడేంటి, భరతుడేంటి, ఇద్దరు నా పిల్లలే కదా అని చెప్తుంది కైకి. అంటే కైకేయి వివేచన కోల్పోలే. అక్కడ ముందు చెప్పిన మాట వినలే, కానీ ఆ చెప్పిన మాట చెప్తుందనమాట. అట్లా కాదు, ఆమె పట్టపురాణ అవుతుంది, నీవు ఇట్లా అయిపోతావు, మీ తండ్రి ఇందుకోసం పంపలే నన్ను, నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించు, నీ కొడుకుకి ఏం తక్కువ, భరతుని రాముని కంటే తక్కువేం కాదు, తర్వాత గతంలో నీవు దశరథుని సాయం చేసి నీకు 2 వరాలు ఇస్తా అన్నాడు. అది న్యాయమే, ఆ 2 వరాలు అడగటం న్యాయమే. అందులో భాగంగా వెళ్ళి ఒకటి భరతుని చేయమని, రాముని వనవాసానికి పొమ్మని అడుగు అని చెప్పి చెవుల జొర్రీగల. ఇదే పాత రాసిన నేను తెలంగాణ భావజాలంతో. చెప్పి చెవుల జొర్రీగల చెప్పుతూ ఉంటే చివరికి ఆమె పోయి అలక మందిరంలో కూర్చుంటుంది. అంటే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే మందర లాంటివి చాలా ఈ కాలంలో, ఆధునిక కాలంలో ఎక్కడ చూసినా ఉంటారు. ఆ గోబెల్స్కి మొత్తం గోబెల్స్కి ఆది పురుషురాలు లాంటిది అనుకోండి. నిజంగా లేనిది చెప్పటం. అది హిట్లర్ జమానాలో అన్ని ఉన్నాయి, లేని చేసిన గోబెల్స్ ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఈ మందర ఏంటంటే చెప్పటం అనమాట. అయితే మందర అనేటువంటి చాలా కీలకమైన పాత్ర. అసలు మందర పాత్ర లేకపోతే రామాయణంలో బలిపే లేదు కదా. అంత సజావుగా వరం ఎక్కడిది, వాసం. రాముని పట్టాభిషేకం అయిపోయి దశరథుడు విశ్రాంతి తీసుకునేది, ఇంకో కథ శుభం పడిపోయేది. కానీ అట్లా కాదు కదా. రాముడి గొప్పతనము, రాముడు అసలు ఇన్ని రకాల పరీక్షలను ఎదుర్కోవటము, సీత ఔదార్యము, రావణాసుడే రాడు కదా అసలు. అసలు రావణాసుడి పాత్రే లేదు కదా. కాబట్టి మందర అక్కడ మలుపు తిరుగుతుంది అనమాట. ఆ మలుపు తిరగటంలో ఏమొస్తుంది? కౌసల్య కూడా తన స్థిమితాన్ని కోల్పోయి దశరథును నిందించటము, దశరథుడు ఆ బాధ భరించలేక చనిపోవటము, ఇలా అనేకం జరుగుతాయి. తర్వాత కౌసల్య ఈమె కైకి పశ్చాత్తాపం పడటము, తర్వాత భరతుడి గొప్పతనం దీనివల్లే వస్తుంది. భరతుడు వచ్చి అడుగుతాడు, మందర మాట విన్నావు, అసలు రాముడేంటి నేనేంటి, అసలు రాముడు లేని నాకు రాజ్యం. కౌసల్యకి చెప్తాడు, అమ్మా నేను రాజ్యం అడిగా అనుకుంటున్నావా? భరతుడు అంటే నీకు తెలియదా? రాముడు వేరేనా, భరతుడు వేరేనా అంటాడు. తర్వాత భరతుడి గొప్పతనం రాముడు చెప్తాడు. తర్వాత కైకేయి వచ్చి అడిగి దశరథుని అడిగినప్పుడు, నాతోటి సమానమైన వాడు, నాకంటే ఏమి తక్కువ కాదు భరతుడు, రాజ్యం భరతుడు చేస్తే నష్టం ఏమీ లేదు, 14 ఏళ్ళు ఇట్లా మొయ్యొస్తా అని రాముడు చెప్తాడు. కాబట్టి కథలో ఒక ఉదాత్తత, ఒక గాఢత, ఒక అన్నాదమ్ముల అనుబంధము, ఒక మానవీయ విలువలు, ఒక మాట తప్పకుండా ఉంటాం, నాది కానిది నాకొద్దు అనుకునేవా అన్ని, ఇవన్నీ రావటానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే
ఈ మందర చెప్పటం. అయితే మన చెప్పుడు మాటల వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అని అంటే ఆ చెప్పుడు మాటలు తీసుకునేది ఇప్పుడు ఇంత విశ్లేషించి ఇంత జరిగేది కాదు. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో చెప్పుడు మాటలు వినడానికి దేశం పేరు కూడా భారత్ అని పెట్టడానికి కూడా కారణం ఒక విధంగా మందరే అని చెప్పుకోవచ్చు మనం. చారిత్రకంగా దానికి అనేక వేరే భరతుడు అది వేరే కారణం ఉందనుకోండి, అది వేరే చరిత్ర. అయితే విషయం ఏంటనంటే మందర లాంటి పాత్రలు ఎప్పుడు కనిపిస్తుంటాయి. కాకపోతే మందర లాంటి లోతైన ఆలోచన, ఒక లక్ష్యాన్ని నిర్దేశించి మనిషిని ప్రేరేపించటం. మందర ప్రేరేపించడం వెనక ఏంటనంటే ఇట్లా అయితే రాముడు అక్కడ పోతే అసుర సంహారం జరుగుతుంది, రావణాసురం జరుగుతుంది అనేది వెనుక. ఇప్పుడు అంత సజావుగా సాగుతున్నప్పుడు అసలు దీన్ని దారి మార్చాలి అని అంటే ఎవరో ఒకరు కావాలి కదా. ఆ దారి మార్చడం కోసం పెట్టిన అందుకే చాలా కీలకమైన పాత్ర మందర. మందర ఈర్ష్యకు రూపమైనా కానీ ఆ ఈర్ష్య వెనుక కారణం వేరే, లక్ష్య సిద్ధి వేరే, ఆ చెప్పుడు మాటలు వేరే, ఇప్పుడు మనం వినేది వేరే. ఆమె అన్నీ తెలిసి చేసింది, ఇది చేయవలసిన అవసరాన్ని ఆ చేయవలసిన సమయంలో చేసింది అని మనం భావించాలి. అందుకని నేను చెప్పాను కదా, ఇది మనం కథగా అనుకుంటే వాల్మీకిని మించిన కవి లేడు, పుట్టడు కూడా. ఎందుకంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు వాల్మీకి ఈ పాత్ర ద్వారా? మలుపు చెప్పుడు మాటలు వినొచ్చు, కానీ అంతా అయిన తర్వాత తెలుస్తుంది ఆ చెప్పుడు మాటల వెనుక ఉన్నదేంటి. గాలి కోసం చెప్పలేదు ఆ పాత్ర కథను మలుపు తిప్పటానికి, ఈ రాముని నడక, ఈ నడక దారిని మార్చడానికి రాముని ఔన్నత్యం. పాత్ర ప్రధాన పురుషుడు ఎవడు? రాముడే కదా. ఆ రాముడి గొప్పతనం రావాలంటే రాముడు వివిధ పరిస్థితుల్ని, వివిధ సంఘటనల్ని ఎదుర్కొని వాటికి అనుగుణ ఆయన ఎట్లా స్పందించాడు, అదే కదా మనం చెప్పుకుంటుంది. అదే కదా ఇప్పుడు దాన్నే కదా ఉదాత్తంగా జరిగిందా, జరగలేదా, ఉందా లేదా పక్కన పెట్టండి. ఒక వ్యక్తిత్వ వికాసము మనకు రావాలన్నప్పుడు ఒక సంఘటన జరిగింది అన్నప్పుడు ఆ సంఘటనను విశ్లేషిస్తున్నప్పుడు దాని పూర్వాపరాలేంటి, అది జరగవలసిన విధంగా జరిగిందా, ఆ లక్ష్య సాధనలో ఏ దారిలో వెళ్ళింది, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఏంటి సంబద్ధమా అసంబద్ధమా, ఇవన్నీ చూసినప్పుడు ఈ కోణంలో రాముణ్ణి విశ్లేషించాలి అన్నప్పుడు రాముని నడక మారాల్సిందే. కాబట్టి రామ ఆయనంలో నడక మార్చిన సన్నివేశంలో ప్రధాన పాత్ర మందర. కాబట్టి మందర అంత కీలకం. కేవలం చెప్పుడు మాటలకే మందరను పరిమితం చేస్తే మన పరిజ్ఞానాన్ని మనం తక్కువ చేసుకునే వాళ్ళం అవుతాము, వాల్మీకి గొప్పతనాన్ని తక్కువ చేసిన వాళ్ళం అవుతాము, స్థూలంగా మందర అనే పాత్రను అసలు అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం.